ఈవీ ప్రపంచం రాజ్యమేలుతున్న ఈ టైంలో మరొక ఈవీ స్కూటర్ తో మీ ముందుకు వచ్చేసాను. సో ఆ వెహికల్ ఏంటో చూసేసే ముందు వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఇప్పుడు మన ముందు ఉంది ఆంపియర్ వాళ్ళ నెక్సస్ ST వెహికల్ అనమాట. ఇది కంప్లీట్ గా ఈవీ వెహికల్. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అయితే మనకి కనిపిస్తుంది. టోటల్ గా 4 కలర్స్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే వైట్ అనమాట. వైట్ కాకపోతే మధ్యలో అయితే బ్లాక్ కలర్ లో ఉంది. ఇది కూడా పియానో బ్లాక్ కలర్ అంటే షైనిష్ బ్లాక్ కలర్ లో అయితే ఫ్రంట్ పార్ట్ కనిపిస్తుంది. ఇక్కడ హెడ్ లైట్స్ కనిపిస్తున్నాయి రెండు. సేమ్ లైక్ ఈ మధ్య ఈవీ వెహికల్స్ చూస్తున్నాం, 2 లైట్స్ అయితే హెడ్ లైట్స్ ఉంటున్నాయి, జస్ట్ లైక్ ఐస్ లాగా. సో అలాగే ఇక్కడ 2 లైట్స్ అయితే కనిపిస్తున్నాయి, హెడ్ లైట్స్ అనమాట ఇది. అండ్ లోపల కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఆంపియర్ అని క్యూట్ గా లెటర్స్ అయితే ఉన్నాయి వైట్ కలర్ లో. కింద టైర్ పార్ట్ వచ్చేసరికి 90/90 12 ఇంచ్ టైర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఆ టైర్ కి అటుపక్క ఇటుపక్క కూడా రిఫ్లెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇండికేటర్ వచ్చేసరికి ఇక్కడ సైడ్ లో ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. ఫుట్ స్పేస్ ఏదైతే ఉందో అదైతే సఫిషియెంట్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ టిన్స్ గానీ అలాంటివి అయితే ఈజీగానే పెట్టేసుకోవచ్చు. కింద చూస్తున్నట్టయితే ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ ఉందన్నమాట. ఓపెన్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 3.5 అవర్స్ లో మొత్తం ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. పార్సిల్ కి హుక్ ఇచ్చారన్నమాట. ఏదైనా లగేజ్ లాంటిది అయితే ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన హుక్ అయితే ఇక్కడ ఇచ్చారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ USB ఛార్జింగ్ స్లాట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఛార్జింగ్ పెట్టుకున్నాక ఫోన్ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. కానీ పెట్టిన తర్వాత మర్చిపోకండి వెళ్ళండి. ఫోన్ అక్కడ పెట్టేసి మాత్రం వెళ్ళిపోకండి. ఛార్జింగ్ స్లాట్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్ గా. సీట్ పార్ట్ వచ్చేసరికి సీట్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది, విత్ ఎక్కువ ఉంది. ముగ్గురే కాదు, చిన్న పిల్లలు 2 ఉంటే కూడా కూర్చోవచ్చు. అంత సీట్ అయితే వెడల్పుగా ఉందన్నమాట. వెహికల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఛార్జర్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ గా ఉంది. బ్యాటరీ హీట్ ఎక్కకుండా ఉండడం కోసం అని చెప్పి చిన్న ఫ్యాన్ అయితే ఇచ్చారు. ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ కూడా అయిపోయేలాగా ఇచ్చారు. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇందాక చూపించాను కదా స్లాట్, అక్కడ పెట్టేసుకొని బ్యాటరీ మనకి ఫుట్ ప్లేస్ అయితే ఉంది కదా అక్కడ పెట్టేసుకోవచ్చు. బ్యాటరీ అంటే ఒకసారి చూపిస్తాను. ఇలా ఛార్జింగ్ పెట్టేసుకొని బ్యాటరీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. బ్యాటరీస్ ఎంతో ఓపెన్ గా ఉంటేనే అంత మంచిది. క్లోజ్డ్ ఏరియాస్ లో పెట్టకపోతేనే మంచిది ఛార్జింగ్ అయ్యే టైంలో. ఈ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి లిథినియం బ్యాటరీ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. 136 కిలోమీటర్స్ వస్తుంది అనమాట రేంజ్. సో ఇక్కడ 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. డిజైన్ ఇన్ ఇండియా అంట ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది బూట్ స్పేస్ లో. అండ్ చిన్న టూల్ కిట్ కూడా కనిపిస్తుంది ఇందులో మనకి. బూట్ స్పేస్ ఒక హెల్మెట్ పడుతుంది. అండ్ డెప్త్ గా ఉంది, లోపలికి అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఒక హెల్మెట్ ఇంకా థింగ్స్ అయితే ఈజీగానే పెట్టేసుకోవచ్చు. సో ఇలా సింపుల్ గా క్లోజ్ అయిపోతుంది. సైడ్ స్టాండ్ వేస్తే గనక బైక్ అయితే ఆఫ్ అయిపోతుందంట. ఇదైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్యూచర్. ఎందుకంటే ఎప్పుడైనా మనం అంటే పేరెంట్స్ కిడ్స్ ని తీసుకొని వెళ్తుంటారు కదా, చిన్న చిన్న పిల్లల్ని బైక్ మీద పెట్టుకొని గబుక్కున్న దారిలో ఎవరైనా కనిపించినప్పుడు పళ్ళ బండి దగ్గర ఎక్కడో మనం వాళ్ళతో మాట్లాడుతుంటాం. మనం పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయలేం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. ఆ టైంలో పిల్లలు ఆకతాయితనంగా రేస్ చేసేస్తుంటారు. అది టూ డేంజర్ అండి. ఎన్నిసార్లు ఎన్ని ప్రమాదాలకి గురయ్యారో మనం చూస్తూనే ఉంటాం. సో అలాంటి ప్రాబ్లం లేకుండా వన్స్ సైడ్ స్టాండ్ వేయగానే పిల్లలు రేస్ చేసినా కూడా బండి అయితే రేజ్ అవ్వదు. ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. సైడ్ లో చూస్తున్నాం స్లీక్ గా మనకి ఫుట్ పెడల్స్ ఇవ్వడం జరిగింది. వన్ సైడ్ కూర్చునే వాళ్ళకి కూడా ఫుట్ పెడల్ అయితే ఇక్కడ ఇచ్చారు. సైడ్ బాడీ అంతా కూడా వైట్ కలర్ లోనే ఉంది. ఫ్రంట్ లో మాత్రం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ నుంచి బండి లుక్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం రండి. లైట్ దగ్గర అయితే గ్లాసీ ఫినిష్ అయితే ఇచ్చారన్నమాట. బయటికి కొంచెం ఎంబోస్ గా కనిపిస్తుంది గ్లాసీ. లోపల అయితే లైట్స్ ఉన్నాయి, బ్రేక్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ ఇండికేటర్స్ కూడా ఈ సైడ్ ఇవ్వడం జరిగింది. గ్రే కలర్ లో ఒక స్లాట్స్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ లో. అదేంటో చెప్పాలంటే నేనైతే ఒకసారి ముందుకెళ్ళాలి. టైర్ పార్ట్ పక్కన మనకి కనిపిస్తున్నాయి చూసారా, అది మనకేంటంటే బ్యాటరీ హీట్ ఎక్కకుండా ఉండడం కోసం ఎయిర్ తీసుకొని బ్యాటరీని కూల్ గా ఉంచడం కోసం అని చెప్పి అది అలా డిజైన్ చేశారనమాట. ఫ్రంట్ నుంచి తీసుకున్న ఎయిర్ అంతా కూడా ఇట్లా బ్యాక్ వచ్చేసేలాగైతే ఈ బైక్ ని డిజైన్ చేశారు. ఇది చాలా సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాటరీస్ హీట్ ఎక్కకుండా ఉంటాయి ఎండాకాలంలో. అలాంటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, కూల్ గా ఉండడం కోసం అని అలా డిజైన్ చేశారు. అండ్ ఫ్రంట్ లో ఏదైతే చూసామో మనం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది కదా, సో బ్యాక్ లో కూడా ఆ కాంబినేషన్ అయితే యూజ్ చేశారు అనమాట. ఇక్కడ మధ్యలో పియానో బ్లాక్ కలర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ వస్తుంది. దానికి చిన్న లైట్ కూడా ఇచ్చారు నెంబర్ ప్లేట్ నైట్ టైం కనిపించడానికి. అండ్ రిఫ్లెక్టర్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న బైక్ ఆంపియర్ వాళ్ళది నెక్సస్ ST అన్నాను కదా, సో దానికి సంబంధించిన స్టిక్కర్ ఇక్కడ మెన్షన్ చేసింది అనమాట. ఈ బైక్ మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు K మోటార్స్ వాళ్ళు. ఈ షోరూమ్ ఎక్కడ ఉందంటే కుకట్పల్లిలో పిల్లర్
స్టాల్ నంబర్ 848 దగ్గర ఉంది. మీరు బైక్ కనుక టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా, ఈ బైక్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. ఆంపియర్ కీ అయితే నా చేతిలో ఉంది. ఇప్పుడు బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి అనేది చూసేద్దాం. మెయిన్ పాయింట్ ఇదే కదా, మనకి ఫీచర్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసేద్దాం. కీ పెట్టాను, అన్లాక్ చేస్తున్నాను. ఆంపియర్ అని వచ్చింది. టచ్ స్క్రీన్ వచ్చి 7 ఇంచ్ ఉంది. ఇదంతా డిజిటల్ డిస్ప్లే, చాలా క్లియర్ గా ఉంది అండ్ ఇట్లా ఫ్లాట్ గా కూడా ఉంది. క్లారిటీ కూడా చాలా బాగుంది, డిస్ప్లే క్లారిటీ. ఇక్కడ మనకి 63% వరకు బ్యాటరీ లెవెల్ అయితే ఉందన్నమాట. 59 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. ఇదైతే ఆర్ఎంపీ మనకు చూపిస్తుంది, ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది. మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మోడ్స్ చేంజ్ చేసుకున్నాక దీని రేంజ్ అయితే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇది ఎకో మోడ్ లో ఉంది. ఎకో మోడ్ లో ఏంటంటే 0 to 45 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళొచ్చు. అండ్ మోడ్ మారుద్దాం. ఇది సిటీ అన్నమాట. సిటీ మోడ్ లో అయితే 0 to 65 కిలోమీటర్ స్పీడ్ అయితే మనం వెళ్ళొచ్చు. అండ్ ఇది పవర్ మోడ్. ఇదైతే మనకి 0 to 90 to 93 కిలోమీటర్స్ వరకు మనం స్పీడ్ వెళ్ళొచ్చు అనమాట. నేను మోడ్స్ మారుస్తున్నప్పుడు మనకి చూసారా, ఇక్కడ మన కిలోమీటర్స్ అయితే తగ్గుతుంది. స్పీడ్ లో వెళ్ళాలన్నప్పుడు మనకి రేంజ్ అయితే తగ్గుతుంది. ఇది పవర్ మోడ్ లో పెట్టాను కాబట్టి ఇది 38 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలుగుతాము. ఇది సిటీలోకి వచ్చేసరికి 46 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయగలుగుతాము. అండ్ ఇది ఎకోలో ఉంది కాబట్టి 59 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయగలుగుతాం. దీని టాప్ స్పీడ్ వచ్చి 93 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. సో ఇంకొక మోడ్ ఉంది, అదేంటంటే రిజర్వ్ మోడ్ అనమాట. రిజర్వ్ మోడ్ కి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంది. బట్ అది ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది, మనం ఏం ప్రెస్ చేసుకోవాల్సిన పని లేదు. రిజర్వ్ లోకి వచ్చినప్పుడు అంటే మనం బ్యాటరీ ఛార్జింగ్ బై మిస్టేక్ పెట్టడం మర్చిపోయినా, లేదు మనకి లగేజ్ ఎక్కువై దాని రేంజ్ కనుక పడిపోయినా, మనకి రిజర్వ్ మోడ్ లోకి వెళ్తే ఇదంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ లో వస్తుంది. ఇక్కడ 0 చూపిస్తుంది, కానీ స్టిల్ మనం 8 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు అనమాట. అది మనకి స్పీడ్ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. అది చూపించిన స్పీడ్ లోనే మనం ట్రావెల్ చేస్తే 8 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. మనకి పెట్రోల్ వెహికల్స్ కి ఎలా ఉంటుందో రిజర్వ్, అలాగే బ్యాటరీ వెహికల్ లో కూడా రిజర్వ్ అనేది ఇచ్చారు. ఈ బైక్ లో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది. అండ్ ఇంకొకటి రివర్స్ అనమాట. రివర్స్ వచ్చి మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తుంది R అని చెప్పి. ఇది గనక లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రివర్స్ వెళ్తుంది. రివర్స్ అనేది మనకి ఓన్లీ 5 కిలోమీటర్ స్పీడ్ మాత్రమే వెళ్తుంది అనమాట. అంతకు మించి స్పీడ్ అయితే అవసరం లేదు రివర్స్ లో వెళ్ళేటప్పుడు. అది మన సేఫ్టీ కోసం అని చెప్పి అలా 5 కిలోమీటర్ స్పీడ్ మాత్రమే ఇచ్చారు. అండ్ దాని పక్కనే కనిపిస్తుంది ఇది హారన్, హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి, ఇది సైడ్ ఇండికేటర్ కి, ఇది పార్కింగ్ కి. ఇవాళ రేపు బైక్స్ లో ఖచ్చితంగా పార్కింగ్ బటన్ కూడా ఇచ్చేస్తున్నారు. పార్కింగ్ బటన్ ఇవ్వడం వల్ల బైక్ పక్కకి పెట్టినప్పుడు ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో హ్యాండిల్స్ కూడా చాలా స్లీక్ గా బాగున్నాయి. దాని మీద కూడా ఆంపియర్ అని మెన్షన్ చేసింది, చూస్తున్నాం కదా సెల్ఫ్ లెటర్స్ తోటి. ఇది మోడ్స్ మార్చుకునే బటన్. ఈ బటన్స్ ఏంటంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మనం సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. దాన్ని వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, సాంగ్ చేంజ్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ అనమాట. ఇదైతే మనకి రైట్ ఇండికేటర్ ఇది. అండ్ ఇంకా డిస్ప్లేకి వచ్చేస్తే డిస్ప్లేలో మనం నావిగేటర్ కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ తోటి. అది టర్న్ టు టర్న్ అనమాట. అది మాత్రమే ఇండికేట్ చేస్తుంది. అంతేకాదు మనం కాల్స్ ఏమన్నా వస్తే ఆ కాల్స్ ఎవరు చేస్తున్నారు అనేది వాళ్ళ నేమ్ చూపిస్తుంది ఫీడ్ అయి ఉంటే. లేదు అన్నోన్ నెంబర్ కాల్ అయితే కూడా అన్నోన్ నెంబర్ అని చెప్పి చూపిస్తుంది. దాంతో మనకి ఆ కాల్ ఇంపార్టెంట్ అవునా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం పాకెట్ లో పెట్టుకుంటాం, హ్యాండ్ బ్యాగ్స్ లో పెట్టుకుంటాము, ఫోన్ అనేది రింగ్ అవుతుంది, ఎవరు అనేది తెలియదు. తీయాలా వద్దా, బైక్ పక్కకి ఆపి అని చెప్పేది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా మన స్క్రీన్ మీద కనిపించింది అనుకోండి, అది ఇంపార్టెంట్ కాల్ అయితే మనం బైక్ పక్కకి తీసి కాల్ లిఫ్ట్ చేయొచ్చు. సో అది కూడా ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవాలి. సో డిస్ప్లే అయితే చాలా క్లియర్ గా అండ్ నీట్ గా ఉందన్నమాట. సైడ్ మిర్రర్స్ ఇచ్చారు, చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో మిర్రర్స్. అంటే దాని క్లారిటీ చాలా బాగుందన్నమాట మిర్రర్స్ లో నుంచి. పార్కింగ్ లైట్ తో పాటు చిన్న సౌండ్ కూడా వినిపిస్తుంది, చూస్తున్నారు కదా, బీప్ సౌండ్ కూడా వస్తుంది. అది మనకి సౌండ్ తో కూడా అలర్ట్ అనేది ఉందన్నమాట. బైక్ అయితే చూసాం కదా ఎలా ఉందో. ఇప్పుడు రైడ్ చేసి చూద్దాం ఎలా ఉందో. టర్న్ తిప్పుతున్నాను, కొంచెం అప్ లో ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు డౌన్ లోకి వెళ్తున్నాను నేను. చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది బైక్. ఆల్మోస్ట్ ఈవీ వెహికల్స్ అన్ని అంతే స్మూత్ గా వెళ్తాయి. నాకు బండి అయితే చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది. బట్ ఇందులో ఏంటంటే నాకు రేసింగ్ ది చిన్నపాటి సౌండ్ అయితే వినిపిస్తుంది. అట్లీస్ట్ బండి వెళ్తున్న ఫీల్ అయితే ఉంది. రేసింగ్ ఒక స్మూత్ సౌండ్ అయితే ఉంది. అప్ లో కూడా చాలా ఈజీగా వచ్చింది, ఏం కష్టపడాల్సిన పని లేకుండా వచ్చింది. స్పీడ్ ఆర్ఎంపీ చూపిస్తుంది మనకి. ఆర్ఎంపీలో యాక్చువల్ గా చిన్న సౌండ్, బట్ దాని సౌండ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను రివర్స్ వెళ్ళాలి. ఈ రివర్స్ బటన్ ఏదైతే ఉందో అది ఇలా ప్రెస్ చేసి పట్టుకొని అప్పుడు రేస్ చేస్తే మనకి 5 స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. అంతకు మించి స్పీడ్ వెళ్ళొద్దు మనం. బటన్ వదిలేస్తే మళ్ళీ ఎకోలోకి అయితే వచ్చేస్తుంది. బ్రేక్స్ కూడా ప్రెస్ చేసి చూద్దాం. హారన్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి. చాలా గట్టిగా ఉందండి హారన్ అయితే. నాకు ఈ బాడీ షేపింగ్ లైట్ వెయిట్ ఉంది. లుక్ వైజ్ అయితే చాలా క్యూట్ గా ఉంది. డిఆర్ఎల్ కూడా, లైట్స్ వెలుగుతున్నాయి కదా సైడ్ లో, అది చాలా అందంగా అనిపిస్తుంది. బ్రేక్ చూద్దాం ఎలా ఉందో. 4 స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. 4 స్పీడ్ వెళ్తుంది. 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 4
చాలా బాగా పడింది. అంటే జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే బండి అలా ఆగిపోతుంది అనమాట. సో బ్రేక్స్ కూడా చాలా బాగుంది, బండి లుక్ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంత అందమైన బండి అంటే ఇంత క్యూట్ గా స్టైలిష్ గా ఉన్న ఈ వెహికల్ ఆన్-రోడ్ ప్రైస్ వచ్చి 1,38,000 మాత్రమే ఉంది. 150 kgs వరకు బైక్ వెయిట్ అయితే ఆపుతుంది. అండ్ ఇంతే కాకుండా యాంపియర్లో మనకి రియో ప్లస్ ఎల్ఐ అనే ఒక బైక్ ఉంది. అది ఏంటంటే ఓన్లీ 25 km స్పీడ్ మాత్రమే వెళ్తుంది. అంటే ఇవాళ రేపు 18+ వాళ్ళకే లైసెన్స్ వస్తుంది, బిలో వాళ్ళకి రావట్లేదు. కానీ నీడ్స్ వల్ల ఒక్కొక్కసారి పిల్లలు బైక్స్ తీసేస్తూ ఉంటారు, ఆ సరదా కొద్దీ దాని కొద్దీ. అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అని చెప్పి 16 to 18 మధ్యలో వితౌట్ లైసెన్స్ కూడా డ్రైవ్ చేసేలాగా, అంటే టాప్ స్పీడ్ 25 km అయితే దాటదనమాట. సో అలా కూడా కొన్ని బైక్స్ వస్తున్నాయి. ఇది నాన్ రిజిస్ట్రేషన్ బైక్ అనమాట. దీని కాస్ట్ వచ్చి మనకి 70,000 ఉంటుంది. సో చూసారు కదా, ఈ బైక్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ లింక్, అఫీషియల్ లింక్ కింద ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి.